మనము పాకిస్తాన్ దుర్మార్గంగా అక్కడికున్న పర్యాటకుల మీద అమానుషంగా దాడి చేసి 27 మందిని చంపడం జరిగింది. ఇది యావత్ ప్రపంచం, యావత్ భారతదేశం ఖండిస్తుంది. ఒక ముస్లింలుగా మేము కూడా ఇది నీచమైన చర్య అని చెప్పేసి ఖండించడం జరిగింది దేశం మొత్తం. అందులో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణంలోని 8 మసీదుల కమిటీల తరఫున మసీదు పెద్దలు, ముస్లిం సోదరులు, అదేవిధంగా మహిళా మనులు అందరూ కూడా కలిసి అంబేద్కర్ సెంటర్ నుంచి జామా మసీద్ సెంటర్ వరకు శాంతిగా ర్యాలీ చేయడం జరిగింది. మరి మీరు అందరూ చూశారు. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఈ భారతదేశంలో ముస్లింలుగా మేము పుట్టడం గర్వంగా భావిస్తే మరి ఎన్నో వందల సంవత్సరాలుగా మేము హిందూ ముస్లిం భాయిగా సౌజన్యం సాగిస్తున్నాము. ఇలాంటి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఏదో నీచులు కుచర్లకు పాటుపడ్డప్పుడు యావత్ ముస్లిం ప్రపంచాన్ని నిందించడం కొంత మీడియాలో వస్తుంది. ఇది మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడికి వచ్చి చంపించింది నలుగురు, కానీ అక్కడ ఉన్న 10,000 మంది పర్యాటకుల్ని ఆ కాశ్మీర్లో ఉన్న 95% ముస్లిం ప్రజలు 4 రోజుల నుంచి భోజనాలు పెట్టి, ఫ్లైట్ టికెట్లు ఇచ్చి, ట్యాక్సీలలో మరి రైల్వే స్టేషన్లకి, ఎయిర్పోర్ట్లకి ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకొని మరి అక్కడ కూడా ముస్లింలే ఉన్నారు. మరి అందరికీ తెలిసిందే, మన మీడియాలో చూస్తున్నాం. మరి అక్కడ కూడా హార్స్ రైడర్స్ కానీ పర్యాటకులు కానీ మొత్తం ముస్లింసే ఉంటారు అక్కడ. వాళ్ళు అందరూ కూడా పర్యాటకులందరినీ సేవ్ చేసి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చింది ముస్లిం సోదరులే. మొన్న 22వ తారీఖున ముష్కరులు జమ్మూ కాశ్మీర్లో బాల్ఖాన్లో 28 మందిని దుర్మరణం, ఒక అమాయక ప్రజలని, పర్యటనకు వచ్చిన ప్రజలని హతమార్చడం ఇది ఒక దురదృష్టకరం. అలాంటి సంఘటనలు ప్రభుత్వం ఖండించాలి. అలాంటి ప్రభుత్వం దానిపైన తగిన చర్యలు తీసుకోకుండా ముస్లిం సమాజం మీద ఇలాంటి నిందలేయడం సమంజసం కాదు. కాకపోతే భారతదేశంలో అందరం కలిసి ఉంటాం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, సిక్కులు అందరూ కలిసి సమైక్యంగా ఉంటున్నాం. మమ్మల్ని విడదీయడానికి 100 మంది చేసే స్వార్థమైన ఈ రాజకీయాలకి బలైపోతున్న అమాయక ప్రజలని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వైఖరితోనే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు ఒక అమాయక ప్రజలని వాళ్ళని చంపడం ఎంతవరకు ఇది కరెక్టో ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ముస్లింల మీద నిందేసి ముస్లిం సమాజం ఎప్పుడు కూడా హిందువులు, ముస్లింలు ఐక్యంగానే ఉంటాం.